వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఫుడ్ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి భారీగైతే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి డిఫరెంట్ పోస్టులకైతే మనకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, లేటెస్ట్‌గా అయితే మనకి అసిస్టెంట్ జాబ్‌లకి అండ్ ఆల్సో సీనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్‌లకి కూడా అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో టెక్నీషియన్‌కి సంబంధించిన జాబ్స్ కూడా వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే 10థ్ పాస్ అయిన వాళ్ళకి అండ్ ఆల్సో ఐటీఐ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి అండ్ ఆల్సో మనకి బీటెక్ చేసిన వాళ్ళకి అందరికైతే ఈ నోటిఫికేషన్‌లో అయితే అవకాశాలైతే ఉండడం జరిగింది. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరుగుతాయి. సో, మనకైతే ఇవి 2 ఇయర్స్ తర్వాత అయితే మనకి లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ జాబ్స్‌నైతే ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది క్లారిటీగా. అందుకని చివరిదాకా చూడండి. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్సో కొత్త జాబ్స్ అన్నీ అయితే మనకి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. మీరు అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఫుడ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి మనకైతే లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, 2 ఇయర్స్ తర్వాత దీని యొక్క నోటిఫికేషన్ అయితే లేటెస్ట్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. వీళ్ళైతే మనకి డిఫరెంట్ జాబ్ వేకెన్సీస్‌కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్‌ల పద్ధతి అయితే కాదు. పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాలన్నమాట. సో, మనకి ఇదైతే బీఏఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, 10థ్ క్లాస్ పాస్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి బీటెక్ పాస్ అయిన వాళ్ళ దాకా మనకి ఎవరికైనా సరే ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, మనకి ఇక్కడ ఐటీఐ వాళ్ళకి కూడా అయితే మనకి టెక్నీషియన్ జాబ్‌లు కూడా అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి మనకి ఫస్ట్ ఆహ్, టెక్నీషియన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ గాని, వైర్‌మెన్ గాని లేకపోతే సీనియర్ టెక్నీషియన్‌కి సంబంధించి కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. వీటిలో ఐటీఐకి సంబంధించిన వాళ్ళు కూడా అయితే ఆహ్, ఈటికి సంబంధించిన ఏవైనా ట్రేడ్స్‌కి సంబంధించి చేస్తే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్‌కైతే మనకి దాదాపు 19,000 నుంచి 63,000 దాకైతే మీకు సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 27 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి. సో, వీటికి సంబంధించి చాలా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. తర్వాత సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి సంబంధించి లెవెల్ 4 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,000 నుంచి 81,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన జాబ్‌లు కూడా అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన జాబ్‌లకైతే 25,000 నుంచి 81,000 దాకైతే మీకు సాలరీ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి వాటికి సంబంధించి డీఏ గాని, హెచ్ఆర్ఏ గాని, అదర్ అలయన్సెస్ గాని అవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాబట్టి. సో, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ కూడా 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అంటే 27 గాని, అంతకంటే లోపు గాని 18 ఇయర్స్ ఉంటే మినిమమ్ అన్నమాట. సో, తర్వాత మనకి అసిస్టెంట్ అని జెప్పేసి, కంప్యూటర్ అని చెప్పేసి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, తర్వాత పర్సనల్ అసిస్టెంట్ అని, అసిస్టెంట్ డైరెక్టర్ అని, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అని, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ అని చెప్పేసి మనకి ఈ జాబ్స్ కూడా అయితే మనకి రావడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ సి దాకా అయితే మనకి పోస్టులయితే అన్ని గ్రూప్‌ల వైస్‌గా అయితే మనకి నోటిఫికేషన్‌లయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ ఏ పోస్టుల దాకా అయితే మీకు 1,77,000 కూడా అయితే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. 35 తర్వాత 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి. మనకి 35 ఇయర్స్ అని చెప్పి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. మనకి వీటికి సంబంధించి డీటెయిల్డ్‌గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? వద్దా? అనేవి మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఫర్దర్‌గా అయితే మనకి సెప్టెంబర్‌లో అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది.
సో, వాటికి సంబంధించి అయితే లాంగ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఇదైతే షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. వీటికి సంబంధించి ఐటీఐ వాళ్ళు, లేకపోతే 12థ్ పాస్ అయిన వాళ్ళు, 10థ్ పాస్ అయిన వాళ్ళు, తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ అయితే జాబ్‌లనేవి అవకాశాలనేవి చాలా ఉన్నాయి మనకిక్కడ. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కైతే 128 జాబ్స్ అని, తర్వాత జూనియర్ అసిస్టెంట్ జాబ్స్‌కైతే 78 అని ఇలా అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్. మనకైతే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచయితే మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అయితే వీళ్ళు భర్తీ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా చేద్దామనుకుంటున్నారో, వాళ్ళందరికైతే ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. సో, మనకైతే వీటికి సంబంధించి అప్లికేషన్ కూడా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, ఇంకా ఆన్‌లైన్‌లో తప్పితే మీరు పోస్ట్ కూడా అయితే పంపించవసరం లేదు. సో, ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాల్సుంటుంది. తర్వాత మీరు రిజిస్ట్రేషన్‌కి ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే మనకి 9థ్ సెప్టెంబర్ 2024 నుంచయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, 9థ్ సెప్టెంబర్ అంటే మొదలైతే మీకు లాంగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, మనకి 30 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సుంటుంది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే లాంగ్ నోటిఫికేషన్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ. సో, మీరు దాంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో, మీరు గనక ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే 9థ్ సెప్టెంబర్‌లో అయితే ఈ దాకైతే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దానికంటే ముందలైతే మీకు ఆ లాంగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. సో, దానికోసం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, సో, ఈ నోటిఫికేషన్ అయితే మనకి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. సో, అందరూ అయితే ఈ లోపలైతే మీరు ప్రిపరేషన్ అనేది అవ్వండి ఈ జాబ్స్‌కైతే. సో, మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అన్ని పోస్టులకైతే మనకి ఒకే నోటిఫికేషన్‌లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ ఛాన్స్‌ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. పక్కా గవర్నమెంట్ జాబ్‌లో మీరు వర్క్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఫుడ్ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియోనైతే వీలైనంత మందికి షేర్ చేయండి. అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.